హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మనం ఇవాళ ఒక చిన్న టెక్ వీడియోతో వచ్చేసాం మీ ముందుకి. అసలు టెక్ వీడియో ఏంటంటే, మీకు ఒక కంప్యూటర్ ఉంది, దాని డిస్క్ అంటే మీకు లోకల్ డిస్క్ ఏసీడిఎఫ్ అని చాలా ఉంటాయి కదా, అన్ని డిస్కుల కింద ఎలా మార్చుకోవాలి అని చెప్పేసి మీకు చెప్తాను ఇప్పుడు క్లీన్గా. సో ఈలోపు కనుక మీరు మన ఛానల్ కనుక కొత్త అయితే అసలు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. మన ఛానల్ పర్ క్రియేటివ్ వర్క్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక ఫైల్ మేనేజర్ ఉంటుంది కదా, అది మీకు ఎక్కడ దొరుకుతుందంటే విండోస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ మేనేజర్ టైప్ చేయండి. సో ఫైల్ ఎక్స్ప్లోరర్ వచ్చింది కదా, ఓపెన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీధిగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే, ఆల్రెడీ నా సిస్టంలో ఏంటంటే 2 డిస్క్లు ఉన్నాయి. విండోస్ అని చెప్పేసి ఒక సి డిస్క్ ఉంది, సి డ్రైవ్ అనమాట ఇది. సో ఇది వచ్చేసి నేను పెండింగ్ వీడియోస్ అని చెప్పేసి ఒక టైటిల్ ఆ విధంగా పెట్టుకున్నాం. పెండింగ్ వర్క్ అంటే అందులో పెట్టుకుంటాం అనమాట. సో ఫస్ట్ మనం ఏంటంటే, ఈ పెండింగ్ ఉన్న ఫోల్డర్ని మొత్తాన్ని కూడా సి డ్రైవ్లో ఎలా మూవ్ చేయాలని చెప్పి చెక్ చేద్దాము. సో ఫస్ట్ మీ అయితే మీ విండోస్ కానీ 10 అవని 11 అవని ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఫస్ట్ సెర్చ్ బార్లో పార్టీషన్ టైప్ చేయండి. ఓకే, PARTI ఒక చూసారు కదా, క్రియేట్ అండ్ ఫార్మాట్ ద హార్డ్ డిస్క్ పార్టీషన్ చెప్తుంది. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఉంది. సో ఇది వెబ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మనకి విండోస్ సి డ్రైవ్ ఎంత ఉంది, అలాగే పెండింగ్ వీడియోస్ ఎంత ఉన్నాయి, అలాగే మనకి రీకవరీ పార్టీషన్ 578 MB అండ్ హెల్తీ సంథింగ్ అంటే కొంచెం ఆటోమేటిక్గా అది సపరేట్ అయిపోతుంది సిస్టమ్ తీసుకున్నప్పుడే. ఇది ఈ ఫోల్డర్ మనం మార్చడం కావద్దు, కానీ ఈ సి డ్రైవ్ని ఎస్ డ్రైవ్ని మాత్రం మార్చడం అవుతుంది. సో ఈ పర్టికులర్ సి డ్రైవ్ని మనం ఇందులో మెర్జ్ చేయడానికి ఎలా అని చెప్పేసి అంటే, సో ఫస్ట్ దీన్ని అయితే మనం డిలీట్ చేయవలసి ఉంటుంది. కానీ డిలీట్ చేసే ముందు ఖచ్చితంగా అందులో ఏమైనా డేటా కనుక మీకుంటే డేటా మొత్తం అంతా కూడా రీకవరీ చేసుకోండి. వేరే డ్రైవ్లోకి లేదా హార్డ్ డిస్క్లోకి, పెన్ డ్రైవ్లోకి ఏదో దాంట్లోకి డేటా అనేది రీకవర్ చేసుకొని ఎస్ క్లిక్ చేయండి. ఎస్ క్లిక్ చేస్తే మళ్ళీ ఎడుతుంది వార్నింగ్ టైప్ అనమాట. సో మళ్ళీ ఎక్స్ క్లిక్ చేసేయండి. సో ఇదైతే మనకి డిలీట్ అయిపోయింది, అన్లొకేటెడ్. ఇప్పుడు దీన్ని మనం లొకేట్ చేయాలి, ఎందులోకి లొకేట్ చేయాలని అడుగుతుంది అనమాట. సో మనకి సి డ్రైవ్ లొకేట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్స్టెండ్ వాల్యూమ్ క్లిక్ చేస్తే మనకి వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఏ సెట్టింగ్స్ మార్చొద్దు. సో మొత్తం ఎంతైతే ఉందో అక్కడ చూపిస్తుంది అనమాట. డైరెక్ట్గా మీరు నెక్స్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవడం, ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ చూసారు కదా, లాస్ట్ టైం ఇక్కడ పెండింగ్ అని చెప్పేసి ఒక డ్రైవ్ ఉంటుంది, ఎస్ డ్రైవ్ అన్నది అది పోయింది. కేవలం మనకి సి డ్రైవ్ మాత్రమే ఉంది. ఇప్పుడు చూడండి, మనకి ఫైల్ మేనేజర్ చెక్ చేద్దాం. చూసారు కదా, మొత్తం ఫైల్ మేనేజర్లోకి మొత్తం అంతా కూడా మనకి ఇది అవ్వడం జరిగింది, అంటే మొత్తం అంతా మెర్జ్ అయిపోయింది. సో ఇప్పుడు మనము విడివిడిగా ఉన్నదానికి కలిపాం కదా. సో ఇప్పుడు మనకి సింగిల్గా సపరేట్గా ఒక పార్టీషన్ డిస్క్ కావాలి, ఇందులో అన్ని సిస్టమ్ ఉంచుకొని నాకు సపరేట్గా నా పర్సనల్ అన్నీ కూడా ఒక దాంట్లో పెట్టుకోవాలనుకున్నట్లయితే ఒక ఫోల్డర్లో సేమ్ ప్రొసీజర్ అంటే మళ్ళీ పార్టీషన్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఇక్కడ క్లిక్ చేయండి, స్ట్రింక్ వాల్యూమ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కొంచెం టైం తీసుకుంటుంది, 1-2 నిమిషాలు అనమాట. ఇక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ అట్లా ఏముండదు. అది మీ యొక్క సిస్టమ్ రిక్వైర్మెంట్స్ బట్టి, అలాగే మీ యొక్క హార్డ్ డిస్క్ అవని, SSD అవని, HDD అవని దాని యొక్క అప్డేట్ బట్టి మీకు చూపిస్తుంది. చూసారు కదా, అప్డేట్ ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ఎంత కావాలి, ఎంత పార్టీషన్ చేసుకోవాలని అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకి MBలో చూపిస్తుంది. నాకు ఒక 10 GB కావాలి కాబట్టి 10,000 అని టైప్ చేస్తున్నా. 10,000 టైప్ చేసి ఇక్కడ స్ట్రింక్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది అంటే విడదీస్తుంది. అక్కడ విండోస్ ఉన్న కొంత జీబీని మనకి ఎంత జీబీ కావాలని జీబీని చూస్తే అన్లొకేట్ చేసేసింది. ఇక్కడ మనకి విడిపోయింది, దీనిలోంచి ఎంత జీబీ అయితే విడిపోయింది అనమాట. సో ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలి, నామకరణం చేయాలన్నమాట. సో నామకరణం చేయాలంటే జస్ట్ సింపుల్గా దాని రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి న్యూ సింపుల్ వాల్యూమ్ క్లిక్ చేస్తే మనకి న్యూ వెల్కమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ ఏ మాత్రం మీరు మార్చవద్దు, యాజ్ ఇట్ ఈస్గా అట్లానే ఉంచేయండి. నెక్స్ట్ క్లిక్ చేసి ఇక్కడ మీరు దానికి ఏమన్నా ఫాలోయింగ్ లెటర్ ఏం పెట్టాలనుకున్నా, ABCDEFG అవన్నీ పెట్టడానికి కావద్దు, కేవలం ఒక లెటర్ మాత్రమే పెట్టడానికి అవుతుంది. సో దీనిలో నేను ఏంటంటే PN పెడుతున్నా. PN పెట్టి నెక్స్ట్ క్లిక్ చేస్తున్నా. దీనికి వాల్యూమ్ నేమ్ ఏమనిద్దాం అనుకున్నారు, మీరు ఏమనిద్దాం అనుకున్న విధంగా వచ్చి నేనైతే జస్ట్ పెండింగ్ వీడియోస్ అని చెప్పి పెడుతున్నా అనమాట. నా పెండింగ్ ఉన్న వీడియోస్ అన్ని కూడా అందులో నేను ఫార్వర్డ్ చేస్తుంటా. సో పెండింగ్ వీడియోస్ అని పెట్టా. ఓకే, పెండింగ్ వీడియోస్ అయిపోయింది. నెక్స్ట్ క్లిక్ చేసేయండి. సింపుల్ ఫినిష్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు డిస్క్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, డిస్క్ అయితే కంప్లీట్గా ఓపెన్ అయిపోయింది. సో దిస్ పీసీకి వెళ్ళగానే ఇక్కడ చూసారు కదా, ఆటోమేటిక్గా మీకు ఒకసారి రీఫ్రెష్ చేయండి. మీకు రాకపోతే రీఫ్రెష్ చేస్తే వచ్చింది ఆటోమేటిక్గా. సో రీఫ్రెష్ చేయగానే ఇక్కడ చూసారు కదా, విండోస్ డ్రైవ్ అనేది 182 GB ఉంది. ఇక్కడ పెండింగ్ వీడియోస్ అనేది 9.73 GB వచ్చేసింది. సో మనకి 10 GB అంటే 10 GB వచ్చేదండి. కొద్దిగా సిస్టమ్ తీసేసుకుంటుంది, అప్పు తీసుకుంటుంది అనమాట. అప్పు తీసుకొని పెండింగ్ ఇది మనకి ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పార్టీషన్ చేయవలసి ఉంటుంది. సో మరింకెన్ని ఇటువంటి టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ కనుక మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ పేరు క్రియేటివ్ వర్కర్స్ అనమాట. వీడియో నచ్చితే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉందనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, షేర్ చేసేయండి. సో మరిన్ని ఇటువంటి వీడియోస్ మీ ముందుంటాను. స్టే ట్యూన్డ్, క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.